వార్తలో భాగమైనటువంటి వాట్సాప్ భారత యూజర్లకు షాక్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా గత అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా చాలామందికి వాట్సాప్ పనిచేయట్లేదు. దీనికి సంబంధించి వారు వాట్సాప్ ఓపెన్ చేయగా తమ అకౌంట్ రివ్యూలో ఉందని 24 గంటల తరువాత నిర్ణయం తీసుకోబడుతుందని చెప్పి తెలియజేస్తుంది. అప్పీల్ పెట్టినప్పటికీ కూడా ఇదే పరిస్థితి. దీనికి సంబంధించి కొంతమంది యూజర్లు వాట్సాప్ని సంప్రదించేటువంటి ప్రయత్నం చేసిన ఉపయోగం లేకపోయింది. దీనికి సంబంధించి వాట్సాప్ ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. తాము ఇతర యూజర్లకు భద్రత కల్పించడానికి ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలియజేసింది. చాలామంది వాట్సాప్ని మిస్యూజ్ చేస్తున్నారని, అయితే ఇప్పుడు తాము నిలిపివేసినటువంటి ఖాతాదారులందరూ కూడా మిస్యూజ్ చేస్తున్నారని తమ ఉద్దేశం కాదని, సో తాము సెక్యూరిటీ సిస్టమ్స్ కొన్ని అకౌంట్లను అనుమానాస్పదంగా ఉన్నటువంటి కొన్ని ఖాతాలను రివ్యూలోకి తీసుకోవడం జరుగుతుందని, పూర్తి స్థాయిలో వీటిని రివ్యూ చేసిన తర్వాత మరి కమ్యూనిటీ గైడ్ లైన్స్కి వ్యతిరేకంగా లేనట్లయితే ఈ అకౌంట్లను తిరిగి ఇవ్వడం జరుగుతుందని, ఇతర యూజర్లకు భద్రత కల్పించడానికి మాత్రమే దీన్ని చేస్తున్నామని, అంతే తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టేటువంటి ఉద్దేశం కాదు అని చెప్పి వాట్సాప్ ఒక ప్రకటనలో తెలియజేసింది. సో ఎవరికైతే ప్రస్తుతం వాట్సాప్ పనిచేయట్లేదు వీళ్ళకి 24 అవర్స్ తర్వాత ఈ అకౌంట్లో ఎటువంటి అనధికారిక లేదా ఏవైనా సరే అనుమానాస్పదంగా మిస్యూజ్ చేయకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే అకౌంట్ బ్యాక్ వస్తుంది యథావిధిగా, లేదంటే అకౌంట్ వచ్చే అవకాశం లేదు.